ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం। ఈ రోజు కొత్త బస్టాండ్ వద్ద బీసీసీఎల్ అధ్యక్షులు ప్రభుగౌడ్ ఆధ్వర్యంలో 42% రిజర్వేషన్ సాధనకై న్యాయ సాధన దీక్ష నిర్వహించడం జరిగింది। రాజకీయ, విద్యారంగాల్లో 42% రిజర్వేషన్లు అమలు చేయాలి, 42% రిజర్వేషన్లను 9వ షెడ్యూల్లో చేర్చాలి, తెలంగాణ అసెంబ్లీలో ఆమోదించిన 42% బీసీ రిజర్వేషన్లను గవర్నర్ ఆమోదించాలి, 42% బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించాలని కోరడం జరిగింది। ఈ కార్యక్రమంలో బీసీ జేఏసీ వర్కింగ్ చైర్మన్ గోకుల కృష్ణ, వైస్ చైర్మన్ శ్రీధర్ మహీంద్ర, కన్వీనర్లు కుమ్మరి సాయిలు, మల్లికార్జున్ పాటిల్, సాయి భాషా, రాజేష్, కో కన్వీనర్లు మానస, మంగమ్మ, శృతి, శ్యామల నిర్మల, మంజుల, న్యాయవాది నిజముద్దీన్, కొండల్ స్వామి, బుర్గి సంజీవు తదితరులు పాల్గొన్నారు। శీతాకాల సమావేశం పార్లమెంట్లో బీసీ బిల్లు, శీతాకాల పార్లమెంట్ సమావేశంలో బీసీ బిల్లు, ఆర్ కృష్ణమ్మ గారి నాయకత్వం, బీసీ జేఏసీ నాయకత్వం, ప్రభుగౌడన్న నాయకత్వం, స్థానిక సంస్థల్లో 42% అమలు చేయాలి। ఈరోజు న్యాయ సాధన దీక్ష బీసీ జేఏసీ తరఫున జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం రాష్ట్ర బీసీ జేఏసీ చైర్మన్ ఆర్ కృష్ణయ్య గారి ఆదేశాల మేరకు మరి జిల్లాలో జేఏసీ జిల్లా చైర్మన్ ప్రభుగౌడ్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్నది। ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మరి మా సోదరులు అందరూ పేరు పేరున అందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు। మరి అట్లాగే మీడియా మిత్రులకు కూడా మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు। అయితే ఈరోజు ఈ దీక్ష యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే బీసీలకు ఇచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వము అసెంబ్లీలో ప్రవేశపెట్టిన 42% రిజర్వేషన్ బిల్ పాస్ చేసి గవర్నర్ గారికి పంపితే అక్కడ దాన్ని పెండింగ్లో పెట్టడం జరిగింది। ఆ తర్వాత కోర్టుకు వెళ్ళినా అక్కడ తోసిపుచ్చారు। దాన్ని ఈ విధంగా నిలిపివేయడానికి కారణం మరి రెడ్డి జాగృతిలో ఉన్నటువంటి మాధవరెడ్డి, ఆ మాధవరెడ్డికి మా యొక్క బీసీల మీద సరి అయిన అవగాహన లేదు అనే ఈ సందర్భంగా మేము తెలియజేయడం జరుగుతుంది। ఎందుకంటే ఆయన బీసీ బిడ్డ అయితే ఆయనకు మా బాధ తెలిసేది, ఆయన అగ్రకులాల వర్గానికి చెందినవాడు కాబట్టే ఆయనకు ఈ యొక్క రిజర్వేషన్ల అవసరం లేదు కాబట్టే ఆయనకు మా బాధ తెలియదు। మరి గతంలో ఈడబ్ల్యూఎస్ను ఇచ్చి వారికి అగ్రకులాలకు రిజర్వేషన్లు కల్పించినారు। వాళ్ళు ఎవరు కూడా ఈడబ్ల్యూఎస్ తరఫున రిజర్వేషన్లు కోరలేదు, అయినప్పటికీ ఆ రిజర్వేషన్లు కల్పించారు। అయినా సరే వెనుకబడి ఉన్నారు కాబట్టి, ఆర్థికంగా వెనుకబడి ఉంటే వాళ్ళకు కూడా రిజర్వేషన్ ఇవ్వ సమంజసంగా ఉంది, అది సంతోషమే। కానీ మా జనాభా 56% ఉన్నప్పటికీ మాకు 42% ఇస్తున్న ఈ రిజర్వేషన్లు చూసి ఓర్వలేక మరి వాళ్ళు మాకు మోకాలు అడ్డం వేసి మా రిజర్వేషన్లు అడ్డుకునే ప్రయత్నం చేయడం ఇది సమంజసం కాదని చెప్పి ముక్త కంఠంతో మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం। ఇది సరి అయిన విధానం కాదు, ఇది మీరు మానుకోవాలి। మరి అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం చేసిన పనిని కేంద్ర ప్రభుత్వము వారి పరిధిలో పరిశీలన చేసి
ఇది న్యాయమైన డిమాండ్ మాది. ఈ డిమాండ్ రాష్ట్ర ప్రభుత్వము పూర్తిగా సమర్థించి ఈ బిల్లును పాస్ చేసి కేంద్ర ప్రభుత్వమే మరి అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి దాంట్లో ఉన్న లోటుపాట్లన్నింటినీ కూడా మరి సరిచేసి ఇది బీసీలకు న్యాయమైన డిమాండు ఇవ్వాలనే సదుద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఇచ్చినట్లయితే మా బీసీలందరూ కూడా మరి రేపు రాజకీయంగా ఉద్యోగపరంగా మరి వైద్య విధానం అన్ని విధాలుగా మరి బాగుపడే పరిస్థితులు ఏర్పడతాయని చెప్పి ఈ సందర్భంగా ఈ కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు తెలంగాణ జేఏసీ చైర్మన్ ఆర్ కృష్ణయ్య గారి పిలుపు మేరకు ఈరోజు సంగారెడ్డి జిల్లా జేఏసీ చైర్మన్ మన ప్రభుగౌడన్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ న్యాయ సాధన దీక్షలో ఈరోజు బీసీలందరూ పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. మరి రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ బీసీలను రాజకీయంగా అనగదొక్క ఈ కుట్ర ఏదైతే ఉందో ఇప్పటికైనా మానుకుంటే మంచిగా ఉంటుందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ మరి అలాగే ఈరోజు వార్డు మెంబర్లుగా, సర్పంచ్లుగా, కౌన్సిలర్లుగా, మేయర్లుగా, మున్సిపల్ చైర్మన్లుగా, జిల్లా పరిషత్ చైర్మన్లుగా, జిల్లా పరిషత్ మెంబర్లుగా ఈరోజు రాజకీయంగా అనగదొక్కాలనే ఏదైతే కుట్ర చేస్తున్నారో ఈరోజు దాన్ని ఇప్పటికే ఆపుకుంటే మంచిగా ఉంటుందని చెప్పేసి సందర్భంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వాలను కానీ రాష్ట్ర ప్రభుత్వాలను కానీ డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ఒకటి కోరుతున్నాం. బీసీలు 56% ఉన్నారు, కేవలం 42% అడుగుతున్నాం. మేము ఒకటి అడుగుతున్నాం, రాజ్యబద్ధంగా రాజ్యాధికారంగానే అడుగుతున్నాం కాబట్టి ఈరోజు మేము ఎంతో మాకంతా అనే నిదానంతో నడుస్తున్నాం కాబట్టి మాకు బీసీలకు న్యాయం జరిగేదాకా ఇలాంటి పోరాటాలు ఆగాయి. ఒకవేళ ఇదే మొండి వైఖరి గ్రహిస్తే కనుక వహిస్తే ఇదే రకంగా ఉంటే కనుక ఇక్కడితో ఆగేది ఉండదు, తర్వాత తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తాయని చెప్పేసి సందర్భంగా హెచ్చరిస్తూ ముగించుకుంటున్నాం. ఈరోజు రాష్ట్ర చైర్మన్ జేఏసీ చైర్మన్ ఆర్ కృష్ణయ్య గారి ఆదేశాల మేరకు సంగారెడ్డి జిల్లా పట్టణంలోని నట్టా దీక్షస్థలి వద్ద ప్రభుగౌడ్ గారి ఆధ్వర్యంలో జిల్లా జేఏసీ చైర్మన్ ప్రభుగౌడ్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ మేము న్యాయ సాధన దీక్ష ఏర్పాటు చేసినాం. దానికి ముఖ్యంగా మా న్యాయవాదులు సహకారం అందించి శ్రీకాంత్ గారు, నిజాముద్దీన్ గారు, చంద్రయ్య స్వామి గారు, అలాగే ఇంకా కొంతమంది న్యాయవాదులు వచ్చి మాకు సంఘీభావం తెలిపి బీసీలకు న్యాయం జరగాలని వాళ్ళు కూడా ఎలుగెత్తి చాటడం మేము చాలా చేస్తున్నాం. మాకు ఇలాంటి సంఘీభావం దొరకాలని కోరుకుంటూ మా నాయకుడు రిటైర్డ్ పోలీస్ కానిస్టేబుల్గా పనిచేసి తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్న బోరిగి సంజీవులు గారు కూడా మాకు సంఘీభావం తెలిపినందుకు ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ మేము ఈ ఉద్యమాన్ని 42% ఖచ్చితంగా సాధించే వరకు పోరాటం చేస్తామని తెలుపుకుంటూ ఇలా రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు దిగి రాకపోతే ఖచ్చితంగా రాస్తా రోకాలు, ధర్నాలు, రైలు రోకాలు మరియు మరింత ఉధృతం చేస్తాం. అప్పుడు మా విద్యార్థులు కూడా మా తోటి సోదరులందరూ బయటకు వస్తారు, వచ్చి దీని పరిణామం ఏది నా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భరించాలని తెలుపుకుంటూ మాకు తొందరలోనే 42% రిజర్వేషన్లు అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. ధన్యవాదములు. ఈరోజు సంగారెడ్డి జిల్లాలో థియేటర్ ఎదురుగా టెంట్ వేసుకొని న్యాయ పోరాట దీక్ష చేస్తున్నాము. ముఖ్యంగా మా న్యాయ పోరాటంలో ప్రతి ఒక్కరు మహిళలు కూడా భారీ సంఖ్యలో పాల్గొనడం జరుగుతుంది. మా డిమాండు 42% రిజర్వేషన్ని మాకు అమలయ్యేంత వరకు మేము ఈ పోరాటం చేస్తూనే ఉంటాం. కేంద్ర ప్రభుత్వం మంత్రులందరూ కూడా రాజీనామా చేయాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా మీరు మాట్లాడుకొని 42% రిజర్వేషన్ అమలు చేస్తేనే సరే, లేకపోతే భారీ ఎత్తున కేంద్ర ప్రభుత్వం పైన కూడా మేము దాడి చేయడానికి కూడా వెనకంజ వేయం. కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా రాజీనామా చేయాల్సిందే. ఈ 42% రిజర్వేషన్ను అమలు చేయాల్సిందే. మా ఓట్లు మేమే వేసుకుంటాం. ఇక ముందు కూడా స్థానిక ఎలక్షన్లకు వెళ్ళడానికి కూడా వీల్లేదని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం.
బీసీల రిజర్వేషన్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడే స్థానిక ఎలక్షన్లకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. మా ఓటు అధిక సంఖ్యలో భారీ ఎత్తున మా ఓటు ఉంది. మేమే ప్రతి ఒక్కరికి ఓట్లేసి గెలిపించుకొని వాళ్ళ దగ్గర మళ్ళీ మేము భిక్షంలాగా బతుకుతున్నాం. అలాంటి బతుకులు అట్లాంటి జీవనాలు మాకొద్దు. ఉద్యోగంలో కానీ రాజకీయంలో కానీ మహిళలకు కూడా సగవాటం ఉండాల్సిన అవసరం ఉందని మేము ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. బీసీ జాతీయ నాయకులు ఆర్ కృష్ణన్న గారి ఆదేశాలతోటి సంగారెడ్డి బీసీ జేఏసీ చైర్మన్ ప్రభుగౌడ్ అన్న గారు వారి బృందం అందరి ఆధ్వర్యంలో ఈ పెద్ద ఎత్తున ఈరోజు దీక్ష చేయడం జరుగుతూ ఉన్నది. ఆ దీక్షకు ఒక తెలంగాణ పోలీసు ఉద్యమకారుడిగా తెలంగాణ ఉద్యమకారుల అభివృద్ధి సంఘం తరపున బీసీ జేఏసీకి మా సంపూర్ణమైనటువంటి మద్దతును తెలియజేస్తూ ఉన్నాం. నా పేరు బోర్గి సంజీవ్. ముఖ్యంగా ఈ బీసీ ఉద్యమం అనేది గత 50-60 ఏళ్ళుగా ఆర్ కృష్ణన్న గారి ఆధ్వర్యంలో మరి స్థానికంగా సంగారెడ్డి జిల్లాలో ప్రభుగౌడ్ అన్న చైర్మన్ గారు వాళ్ళ కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున వాళ్ళు చేస్తూ ఉన్నారు. మరి మొన్న కూడా మరి పెద్ద ఎత్తున ఇక్కడ బస్టాండ్కి ఆపోజిట్లో రోడ్ బ్లాక్ చేయడం అయితేనేది, మరి ఇక్కడ చౌరస్తా వరకు ర్యాలీ అయితేనేది, మరి ఏది హైవే దిగ్బంధం అయితేనేది, చాలా పెద్ద ఎత్తున కార్యక్రమం కూడా ప్రభుగౌడ్ అన్న ఆధ్వర్యంలో వాళ్ళ జేఏసీ ఆధ్వర్యంలో కూడా చేస్తూ ఉన్నారు. తప్పకుండా ఆర్ కృష్ణన్న గారి నేతృత్వంలో మరి సంగారెడ్డిలో ప్రభుగౌడ్ అన్న గారి నాయకత్వంలో ఏ ప్రోగ్రాం చేసినా బీసీకి తెలంగాణ ఉద్యమకారుల అభివృద్ధి సంఘం సంపూర్ణమైనటువంటి మా మద్దతు ఉంటుంది, సపోర్ట్ ఉంటుంది. ముఖ్యంగా నేను ఒక పోలీసు ఉద్యమకారుని. మేము ముఖ్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తెలంగాణ ఉద్యమకారుల అభివృద్ధి సంఘం డిమాండ్ ఏం చేస్తుందంటే బీసీల తరఫున ఈరోజు ముఖ్యంగా అసెంబ్లీ తీర్మానంతో ఆర్డినెన్స్ తోటి ఈరోజు ఏమంటారు గవర్నరు రాష్ట్రపతితోటి హైకోర్టు సుప్రీంకోర్టులతోటి ఇది బీసీ సంబంధించిన 42% రిజర్వేషన్ అమలు కాదు. ఇది ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. కానీ ముఖ్యంగా ఈరోజు హైకోర్టు సుప్రీంకోర్టు మరి పేరుతోటి ఆర్డినెన్స్ పేరుతోటి రాష్ట్రపతి తర్వాత గవర్నర్ పేరుతోటి అసెంబ్లీ తీర్మానం పేరుతోటి ప్రత్యేకమైన జియో పేరుతోటి బీసీలకు రాష్ట్ర ప్రభుత్వం మోసం చేయడం బంద్ చేసుకోవాలి. ముమ్మాటికి ఇది తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా అయితే సాధించినామో ఈరోజు ఆర్టికల్ 3 ఏ విధంగా తెలంగాణకు తోడ్పడ్డదో బీసీ రిజర్వేషన్ కూడా తప్పకుండా ఇది పార్లమెంట్లో మెజారిటీ ఎంపీలు దీనికి మద్దతు ఇచ్చి పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టి 42% కేంద్ర గవర్నమెంట్ అంటే స్పీకర్ ద్వారా ఆమోదం తెలపాలి. కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇవ్వాలి. గతంలో తెలంగాణ ప్రక్రియ ఏ విధంగా అయితే ఉన్నదో ఈక్వల్గా అది కూడా ఇప్పుడు బీసీ రిజర్వేషన్ అదే ఉన్నది. కాబట్టి ఇది 29 రాష్ట్రాల్లో ఉన్నటువంటి బీసీలకు సంబంధించినటువంటి ఇష్యూ. ఇది ఒక జీవో తీయడానికి, ఆర్డినెన్స్ చేయడానికి, లేకపోతే తర్వాత తీర్మానం చేయడానికి ఒక రాష్ట్రానికి సంబంధించిన ఇష్యూ కాదు ఇది. కాబట్టి ఇది జాతీయ స్థాయి మరి మొత్తం దేశానికి సంబంధించిన బీసీల ఇష్యూ. కాబట్టి తప్పకుండా మేము కోరేది ఏంటంటే ఈరోజు ఈ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇవ్వాలి. దాని పాత్ర గంతే. ఈరోజు నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో, అమిత్ షా గారి నాయకత్వంలో బీజేపీ పార్టీ మెజారిటీ ఎంపీలు వాళ్ళకున్నారు. కాబట్టి ఈ వచ్చే శీతాకాల సమావేశంలో బీసీ బిల్లు 42% సంబంధించిన బీసీ బిల్లు పార్లమెంట్లో పెట్టి మరి చిత్తశుద్ధితో కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చి అంటే 2014 అక్టోబర్ 2న తెలంగాణ అనౌన్స్మెంట్ చేసినట్టే మరి బీసీ బిల్లు పెట్టి దాన్ని పాస్ చేస్తేనే 100% ఆమోదం అయినట్టు. కానీ ఈరోజు ఈ గీవోల ద్వారా అయ్యేది పోయేది ఏం లేదు. కాబట్టి ఆర్ కృష్ణన్న గారి నాయకత్వంలో మరి వారి యొక్క అన్ని జిల్లాల వాళ్ళ నాయకత్వంలో జేఏసీ నాయకత్వంలో తప్పకుండా ఇది సాధించే వరకు ఒక తెలంగాణ పోలీసు ఉద్యమకారుడుగా తెలంగాణ ఉద్యమకారుల అభివృద్ధి సంఘం సంగారెడ్డి శాఖ ద్వారా తప్పకుండా వారికి మద్దతు ఉంటుందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. సార్ మీరు మాట్లాడు. తెలంగాణ జేఏసీ చైర్మన్ రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణన్న గారి పిలుపు మేరకు సంగారెడ్డి పట్టణంలో ఈరోజు న్యాయ సాధన దీక్ష ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఏదైతే 42% రిజర్వేషన్ని కోర్టుకు పోయి ఆపిన సందర్భంలో మరి బీసీ జేఏసీ ఏర్పాటు చేసి మరి ప్రభుత్వంతో పోరాటం చేయడం జరుగుతుంది. మరి గతంలో పెద్దలందరూ కూడా మరి అన్ని విషయాలు చెప్పిండ్రు. ఇప్పుడు బంతి
పార్లమెంట్లో ఉంది బీసీ 42% రిజర్వేషన్. మరి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మరి తెలంగాణ బీసీలపై మాకున్న జనాభా ప్రతిపాదిక పైన మాకు రావాల్సిన 42% రిజర్వేషన్లను మరి అమలు చేయాల్సిందిగా మేము ప్రధానమంత్రికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. మరి మా నాయకుడు ఆర్ కృష్ణయ్య గారి నాయకత్వంలో మరి 42% రిజర్వేషన్ వస్తుంది తప్ప మరెవరితోటో రాదు. మరి వీళ్ళు రాజకీయంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు మరి బీసీలను ఆడుకుంటూ ఉన్నారు. మరి ఇది మంచిది, రెండు ప్రభుత్వాలకు కూడా మంచిది కాదని కూడా ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తూ ఉన్నాము. మరి బీసీలు అంటే చులకన గారు, మరి బీసీలు మంచి హృదయంతో ఉండి మరి స్వతంత్రం వచ్చిన నుంచి కూడా మరి మీ అందరికీ ఓటేసి పార్లమెంట్ సభ్యులుగా, ఎమ్మెల్యేలుగా, మరి మంత్రులుగా, ముఖ్యమంత్రులుగా, ప్రధానమంత్రులుగా ఇలా బీసీ ఓట్లతోటి మీరు రాజ్యం ఏలుతూ మా బీసీలకు ఇవ్వవలసిన 42% ఇవ్వడానికి మీకు బాధ ఎందుకు వేస్తుందో ఒకసారి బీసీలకు చెప్పాలని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. దయచేసి కేంద్ర ప్రభుత్వానికి మా విజ్ఞప్తి, శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో 42% బిల్ పెట్టి పాస్ చేసి మరి రిజర్వేషన్ 42 మాకు ఇచ్చినట్టయితే మరి నరేంద్ర మోడీ పేరు చిరస్థాయిగా నిలుస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి అదేవిధంగా శీతాకాల సమావేశాలలో మేమందరం తెలంగాణ నుంచి కూడా ఢిల్లీకి పోయి మా ప్రధానమంత్రిని కలిసి మాకు రావాల్సిన వాటా కోసం మేము ప్రధానమంత్రికి, మా పార్లమెంట్ సభ్యులకు, అన్ని పార్లమెంట్ సభ్యులకు మేము బీసీలం ఓట్లేసి గెలిపిస్తేనే మీరు పార్లమెంట్లో పోయారు. కాబట్టి మీరందరూ మాకు సహకరించి మా 42% రిజర్వేషన్ను అమలు చేయాలని మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు ఈ దీక్షకు వచ్చేసినటువంటి బీసీ జేఏసీ వైస్ చైర్మన్లు మరి మన శ్రీధర్ మహేంద్ర గారు, అదేవిధంగా గోకుల్ కృష్ణన్న గారు, మా మల్లికార్జున్ పటేల్ గారు, అదేవిధంగా మరి మహేష్ శ్రీకాంత్ గారు, అదేవిధంగా సుధాకర్ గౌడ్ గారు, భిక్షపతి గారు, మరి రాజేశ్వర స్వామి జిల్లా ప్రధాన కార్యదర్శి గారు, అదేవిధంగా మన జేఏసీ నాయకురాలు మరి బీసీ ఉద్యమంలో చురుగ్గా పాల్గొని మరి అన్ని కార్యక్రమాలకు ముందుండి నడిపే మా మహిళమ్మ తల్లులు లక్ష్మి గారు, మంగా గౌడ్ గారు, అదేవిధంగా మన నాగారాణి గారు, అదేవిధంగా మానస గారు, అదేవిధంగా మంజుల గారు, మరి అందరికీ కూడా పేరు పేరున్న ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా మన పోలీస్ శాఖలో పనిచేసి తెలంగాణ ఉద్యమంలో తన ఉద్యోగానికే రాజీనామా చేసి ప్రజాసేవ కోసం, ప్రజా ఉద్యమాల కోసం బీసీ ఉద్యమంలో చురుగ్గా పాల్గొని మద్దతు ఇస్తున్న సంజీవ్ అన్న గారికి, అదేవిధంగా మా మల్లికార్జున్ పటేల్ గారికి, అదేవిధంగా పాండురంగం గారికి, అదేవిధంగా యువజన నాయకుడు మరి రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ షాయి బాషా గారికి, అదేవిధంగా మళ్ళీ మన స్వామి కొండల్ గారికి, అదేవిధంగా పేరున ప్రభు గారికి, సంగమేశ్వర్ గారికి, అక్క మంగగౌడ్ గారికి, పేరున ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. మీరంతా ఇంత కష్టపడ్డందుకు మీ కష్టం వృధా కాదు. మనం ఢిల్లీ దాకా పోదాం. 42% రిజర్వేషన్ తెచ్చుకున్నంత వరకు మన పోరాటం ఉంటుంది. ఆర్ కృష్ణ గారి నాయకత్వంలో, జిల్లాలో నా నాయకత్వంలో మరి ముందుకు తీసుకుపోయి ఇలా ఒక బీసీ జేఏసీ మాట్లాడుతుందంటే తెలంగాణ ప్రతి బీసీ మాట్లాడుతున్నట్టు, తెలంగాణ జేఏసీ పిలుపిచ్చిందంటే తెలంగాణలో ప్రతి బీసీ అమలు చేస్తున్నటువంటి ఉద్యమానికి మద్దతు ఇస్తున్నట్టు. కాబట్టి ప్రతి బీసీ కూడా ముందుకొచ్చి మాకు మద్దతు ఇచ్చి తెలంగాణ మన బిడ్డల భవిష్యత్ కోసం మనం ఉన్నప్పుడే ఈ రిజర్వేషన్ అమలు చేసుకోవాలని, రిజర్వేషన్ మాత్రం ఇబ్బంది పెట్టినా మీ సీట్లు దిగక తప్పదని మా ఓటు మేము వేసుకుంటాము, మా సీట్లు మేము గెలుచుకుంటామని వచ్చే ఎన్నికల వరకు ప్రతి బీసీ గ్రామ స్థాయి నుంచి పార్లమెంట్ స్థాయి దాకా మరి మా బీసీలు
పోటీ చేసి గెలిచి రాజ్యాంగంలో చట్టం తెచ్చి మా రిజర్వేషన్లు మేము చేసుకునే పరిస్థితి రానియొద్దని కూడా మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. బీసీలు ఆషామాషా కాదు, మీరు చిన్న చూపు చూస్తే నష్టం. మీరు ఇన్నేళ్ళు మీకు అప్పచెప్పినాం దేశాన్ని, రాష్ట్రాన్ని, కానీ మా రిజర్వేషన్లు మేము బుచ్చమెత్తుకునవలసిన పరిస్థితి తెస్తున్నారు. ఇది మీకు న్యాయం కాదు. మా వాటా మాకు ఇవ్వాలని మేము ముక్త కంఠంతో తెలంగాణ బీసీ గొంతు విప్పి చెప్తా ఉన్నది. ఎంబడే మా రిజర్వేషన్లు మాకు అమలు చేయండి, గల్లీ నుంచి ఢిల్లీ దాకా పోవడానికి మేము సిద్ధంగా ఉన్నామని ఆర్ కృష్ణన్న నాయకత్వంలో తెలంగాణ జేఏసీ మరి పూర్తిగా రిజర్వేషన్ వచ్చినంత వరకు మా పోరాటం ఆగదని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. జై బీసీ.